గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణ్ రాజు బడబాగ్ని, ఎండి పంచకర్మ, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ముఖ్యంగా ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం, నరాల జబ్బులు ఎక్కువ మందికి వస్తుంటాయి. వాటిల్లో మనం బెల్స్ పాల్సీ అనేది చాలా మందికి చూస్తుంటాం. బెల్స్ పాల్సీ అంటే ముఖానికి వచ్చేటటువంటి పక్షవాతంగా చెప్పవచ్చు. దీన్ని మనం ఆయుర్వేదంలో ఆర్ధితవాతం అంటాం. ముఖ్యంగా ఈ వాత రోగాలు 80 రకాలుగా మనకు ఆయుర్వేదంలో చెప్పబడింది. దానిలో ఇది ఒకటి. ఫస్ట్ ఆర్ధిత వాతము అంటే మనం అర్ధ భాగంలో వచ్చే వాతం, శిరస్సుకు ఒకవైపు సగభాగం వాతం దృష్టి నొందటం వల్ల అటు సైడు పెరాలసిస్ లేదా పక్షవాతం వస్తుంది. కాబట్టి ఇది ముఖానికి వచ్చేటువంటి పక్షవాతంగా మనం చెప్పడం జరుగుతుంది, ఆర్ధితవాతం. దీన్నే బెల్స్ పాల్సీ అంటాం. ఇది ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఎందువల్ల వస్తుంది అంటే, ఎవరైతే ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అవుతారో, ముఖ్యంగా చలికాలం, ఎక్కువ బండి పైన వెళ్ళటం, చెవులకు మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా చల్లటి గాలికి టూ వీలర్స్లో ఎక్కువ వేగంగా ప్రయాణం చేయటం, అదేవిధంగా నిద్ర లేకపోవటం, ఎక్కువ ఆలోచన టెన్షన్స్ ఉండటం, ఇంకా బాగా కఠినమైనటువంటి వస్తువులను నమిలి కొరికి తినటం ద్వారా మనకు ఈ ఆర్ధితవాతం వస్తుందని మనకు ఆయుర్వేద ప్రకారం చెప్పడం జరుగుతుంది. అదే మనకు ఆధునిక శాస్త్రరీత్యా అయితే ముఖ్యంగా మనకు సెవెంత్ నర్వ్, క్రేనియల్ నర్వ్లో సెవెంత్ నర్వ్ ఫేషియల్ నర్వ్ ఉంటుంది. ఆ ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ బెల్స్ పాల్సీ వస్తుంది. అది ఎందుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటే, వారు కూడా చెప్పడం ఏంది అంటే, చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం వల్ల, ఏదైనా సరే దెబ్బ తాకటం వల్ల, ముఖ్యంగా వైరస్ వల్ల, ఏదైనా ఇప్పుడు చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, మంప్స్ వైరస్ కానీ, రుబెల్లా వైరస్ కానీ, ఈ వైరస్ వల్ల, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఆ సెవెంత్ నర్వ్ ఏదైతే ఫేషియల్ నర్వ్ ఉంటుందో అది మొత్తం వాపుకు గురి కావటం వల్ల ఈ బెల్స్ పాల్సీ అనేది వస్తుంది. ఈ బెల్స్ పాల్సీలో లేదా ఆర్ధిత వాతంలో ఏముంటాయి లక్షణాలు అంటే, ముఖ్యంగా మనం గమనిస్తే ఆ పేషెంట్కు ఒకవైపు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, మనకు ఎటు సైడు ఫేషియల్ నర్వ్ ప్రాబ్లం ఉంటే అటు సైడ్ వస్తుంది. అతనికి ఏముంటుంది అంటే, ఇప్పుడు నవ్వమంటే ఒక సైడ్ మాత్రమే స్మైలింగ్ ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అటు సైడ్ స్మైలింగ్ ఉండదు. ఇలా గాలి పట్టమంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ గాలి పట్టలేడు. నెక్స్ట్ అదేవిధంగా మనం నుదుటును ఇలా పైకనాలి, ఇలా అనమని చెప్పాలి. ఎప్పుడైతే ఇలా అనమంటాడో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అలా అనలేడు. ఇంకా అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఇలా కళ్ళు మూసేసి మనం ఇలా అంటాం. ఇలా అంటే ఈజీగా ఓపెన్ అవుతుంది ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అటు సైడు. అదేవిధంగా ఎటు సైడు ప్రాబ్లం ఉందో అటు సైడు ఈ చెంప మొత్తం తిమ్మిరి పట్టడం కానీ, స్పర్శ లేకపోవటం కానీ జరుగుతుంది. నెక్స్ట్ అటువైపు చెవి నొప్పి కానీ, సౌండ్ కానీ వస్తుంది. నెక్స్ట్ అటువైపు ఏదైతే కన్ను ఉంటుందో ఆ కన్ను మూయటం, తెరవటంలో ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా కంటి నుండి మనకు ఆ టీయర్స్, కన్నీరు అనేది ఇబ్బందిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు బెల్స్ పాల్సీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ బెల్స్ పాల్సీని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఈ బెల్స్ పాల్సీని తగ్గించుకోవాలంటే ముందు ఆయుర్వేదంలో నిదానం అంటే కారణాన్ని వర్జించమంటాడు. దాన్నే మనం నిదాన పరివర్జనం అంటాం. అంటే ఏమవుతుంది, చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం మంచిది కాదు. ఒకవేళ చలికి ఎక్కువ తిరగవలసి వచ్చినా కూడా, టూ వీలర్స్లో ఎక్కువ తిరగవలసి వచ్చినా కూడా చెవికి కాటన్ లాంటిది, మఫ్లర్ లాంటిది మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. అదేవిధంగా ఎక్కువ మాట్లాడడం, ఇంకా ఎక్కువ కఠినమైనటువంటి వస్తువులు తినటం, ఇవి మనకు తగ్గించాలి. నెక్స్ట్ మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో మనకు జనరల్గా మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పంచకర్మ ట్రీట్మెంట్లో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే నస్యకర్మ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు శిరస్సుకు సంబంధించిన వ్యాధులన్నిటిలో కూడా మనకు ముక్కు, నాసో శిరసంహి ద్వారం అని చెప్తారు మనకు ఆయుర్వేదంలో. అంటే ఈ మనకు శిరస్సుకు వాకిల్ లాంటిది, గేట్ లాంటిది మన ముక్కు. కాబట్టి శిరస్సులో వచ్చేటటువంటి, తలలో వచ్చేటటువంటి ఏ సమస్యలకైనా మనం నస్యకర్మ ద్వారా పరిష్కరించవచ్చు. ఈ మొత్తం మొహమంతా మసాజ్ చేసి, స్టీమ్ పెట్టి, తర్వాత కొన్ని రకాల ఔషధయుక్తమైన తైలాలు లోపలికి వేయటం ద్వారా ఆ మూతి వంకర, స్పర్శ లేకపోవటం అవన్నీ కూడా తగ్గుతాయి. దీని తరువాత మనం జనరల్గా కుక్కుటాండ నింబస్వేదం అంటాం. కుక్కుటాండం అంటే గుడ్డు. ఆ గుడ్డులో ఉండేటటువంటి తెల్ల సొనను మొహం మొత్తం అప్లై చేయటం. అదేవిధంగా ఆ తెల్ల సొన ఇంకా నిమ్మ కాయలు కట్ చేసి దాంట్లో వేయడం, ఇంకా కొన్ని రకాల మూలికలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి దాన్ని ఒక మూటలాగా కట్టి ఆ వైట్ సొన మన ఫేస్కు మొత్తం అప్లై చేసి దానిపైన కాపడం పెట్టడం ద్వారా మనకు ఈ సమస్య ఫాస్ట్గా తగ్గుతుంది. ఇది కూడా మనకు సైంటిఫిక్గా, ఎందుకంటే ఆ వైట్లో మనకు ఆల్బుమిన్ లేదా ప్రోటీన్ ఉంటుంది.
మనం నిమ్మరసం పిండటం ద్వారా విటమిన్ సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆల్బుమిన్ అనేది విటమిన్ సి ఉంటే మనకు అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ఈ అబ్జార్బ్ అయి ఆ ఫేషియల్ నర్వ్ యొక్క ఇన్ఫ్లమేషన్ను, వాపును అవన్నీ కూడా తగ్గిస్తది ఈ కుకుటాండ నిమ్మస్వేదం. ఇవి మనకు పంచకర్మల్లో మెయిన్. ఇంకా మనకు జనరల్‌గా ఇంట్లో కూడా గృహ చిట్కాల ద్వారా కూడా మనం కొన్ని చేయటం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అంటే జనరల్‌గా ఇడ్లీ, నెయ్యి ఈ 2 కలిపి బాగా తీసుకోవాలి. ఈ బెల్స్ పాల్సీ ఉన్నవారు. వీరికి బాగా తగ్గుతుంది. అదేవిధంగా వెల్లుల్లిని మనం నెయ్యిలో వేయించుకొని తీసుకోవటం ద్వారా కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనం మంచి నువ్వుల నూనెను ఉదయాన్నే ఒక 10 ఎంఎల్ అలా తీసుకొని గార్గిలింగ్ చేయాల. పొద్దున్నే బాగా గార్గిలింగ్ చేయాలి. ఒక 15 మినిట్స్. ఎందుకంటే 15 మినిట్స్ గార్గిలింగ్ చేయడం ద్వారా ఆ నూనె యొక్క తత్వం మారి ఒక నురగలాగా ఏర్పడుతుంది. అంతవరకు గార్గిలింగ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం ఇంతకుముందు చెప్పినటువంటి వెల్లుల్లిని వేయించి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని రకాల ఆయుర్వేద మందులుంటాయి. అవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. అవి ఏంటంటే మనకు దశమూల కటుత్రయాది కషాయమని, ధనధన నయనాది కషాయమని, అదేవిధంగా కాంచనార గుగ్గులు, వాత విధ్వంసిని రస్సు, లశునాదివటి ఇవన్నీ మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. కాబట్టి ఎవరైనా సరే ఈ బెల్స్ పాల్సీ నుంచి బాధపడుతూ ఎప్పుడైనా ఇది 1 ఇయర్ లోపల ఈజీగా తగ్గుతుంది. 1 ఇయర్ దాటితే నిదానంగా గానీ తగ్గదు. కాబట్టి ఎవరైనా ఈ బెల్స్ పాల్సీతో బాధపడుతుంటే ఒకసారి మా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించండి. మన దగ్గర దానికి కావాల్సినటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ గూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉంటాయి. డైట్ చార్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకే మెడి అంటేనే పేరులోనే ఉంది. మెడిసిన్, ఎక్సర్సైజ్, డ్రగ్, ఇమ్యూనిటీ అని. ఈ 4 మనం ఫుల్‌ఫిల్ చేయటం ద్వారా మనకు వ్యాధి అనేది సంపూర్ణంగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటే ఒకసారి రిపోర్ట్స్‌తో సంప్రదించండి.